ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో నూతన నెల 2వ దినం మేల్కొన్నారండి. మరి మనం ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా తండ్రి మనకి ఇస్తాడండి గాఢ నిద్ర. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే, వర్క్ ప్రెషర్తో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి చెప్పండి. ప్రయాసపడి భారం మోస్తున్నాం మనం, ఎందుకు ఇంత ప్రయాస? తండ్రికి అప్పగిస్తే మనకు విశ్రాంతి, రెస్ట్ ఇస్తాడు తండ్రి. ఆయన చూసుకుంటాడు, ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు, మనకు రెస్ట్ ఇస్తాడు అని మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి చెప్పండి. వీడియో ఏం షేర్ చేయొద్దు, వాళ్ళకి చెప్పండి. మీరు చెప్తేనే నమ్మకం కలిగిద్ది వీడియో కన్నా. ఇదిగో నా లైఫ్లో నేను అనుభవించానబ్బా, ఇదిగో నువ్వు కూడా ఇలా చేయి, ఖచ్చితంగా మనకి వర్క్ ప్రెషర్ ఉండదు అని వాళ్ళు తెలుసుకుంటారు. మరి మనకన్నా ఎంతోమంది ఈ నూతన దినం చూడలేక మరణించారని వార్తలు వింటున్నాం. అనారోగ్య సమస్యలు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మనం మన ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోయాము. ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు, ఎటువంటి వరదలు, తుఫాన్లు లేవు, ఎటువంటి ప్రమాదాలు, భూకంపాలు లేవు. మరి అవన్నీ మనకి ఎటువంటి ప్రమాదాలు రాకుండా చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన రాత్రంతా ప్రభా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మీరిచ్చిన కాపుదల అయ్యా. మాకు గాఢ నిద్ర ఇవ్వండి, మాకున్న ఈ ప్రెషర్ అంతా తీసేయండి అన్నప్పుడు ఎటువంటి అర్హత లేని మా ప్రార్థన, మా మాట విని మాకు గాఢ నిద్ర దయచేసిన గొప్ప దేవా మీకే స్తుతి 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 స్తోత్రం ప్రభా. ఎవరింటారయ్యా మా మాట? మా మాటకి ఎవరు లోబడతారయ్యా? మా మాట ఎవరింటారు? మేము అడిగింది ఎవరిస్తారు ప్రభా? ఎవ్వరు ఇవ్వరు తండ్రి. మా రక్త సంబంధికులైనా, మా పేరెంట్స్ అయినా, మా బిడ్డలైనా ఎవ్వరు ఇవ్వరు తండ్రి. కానీ మీరు అంత గొప్ప సర్వ సృష్టికర్త, ఈ విశ్వానికే కర్త, భూమిని ఆకాశాన్ని సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మీరు ఆఫ్టర్ ఆల్ మా కోసం, మేము ఎటువంటి అర్హత లేని మా కోసం మా మాట విని మేము అడిగామని మా మీద జాలిపడి, మా మీద కనికరపడి గాఢ నిద్ర మాకు దయచేసి దేవా. మరలా నా తండ్రి ఈ నూతన దినంలో మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 మీ దయ, మీ దయ, మీ కరుణ, మీ జాలి మా మీద ఉండబట్టే. మీ కృప కనుక మాకు తోడుగా లేకపోతే ఇక మేము ఉండవు నా తండ్రి. ఎందుకయ్యా యేసయ్య మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎవరిస్తారయ్యా ఇంత స్వచ్ఛమైన ప్రేమ? మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? ఇంత స్వచ్ఛమైన ప్రేమతో ఎవరు ప్రేమిస్తారు? ఇంత ప్రేమగా ఎవరు మాట్లాడతారు? ఇంత జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు? రాత్రంతా మేము నిద్రపోతున్నాం, కానీ మీరు కంటి మీద కునుకు లేకుండా, కను రెప్ప కూడా వాలకుండా, కునకకుండా, నిద్రపోకుండా మీరెక్కడ కునికితే మాకెక్కడ ప్రమాదం వస్తుందో, మీరెక్కడ కురుకుపాట్లు పడితే మేమెక్కడ భయపడతామేమోనని మీరు మేల్కొని, నిద్ర ఆపుకొని మా కోసం, ఆఫ్టర్ ఆల్ మా కోసం మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాదు. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి అంత గొప్ప మహిమనంతా వదిలిపెట్టేసి మా కోసం మీరు కిందకు వచ్చి మీ కను రెప్ప కూడా కొట్టకుండా కంటికి రెప్పల మమ్మల్ని కాపాడినందుకు మేమేమి ఇవ్వగలం నా తండ్రి? మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత? అందును బట్టి మీకే స్తుతి 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 స్తోత్రం ప్రభా. మరి ఈ రోజంతా నా ప్రభా మీకు ఇష్టపడేలా, మీ మనసుకి ఇష్టపడేలా, మీరు నచ్చేలా, మీకు నచ్చేలా నా తండ్రి మేము ప్రవర్తించేలాగున మీ కృప అనుగ్రహించండి. మిమ్మల్ని బాధ పెట్టి, మీకు బాధ కలిగించి, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తిస్తే, మీరు బాధపడితే మరలా మాకు వచ్చే శాపం అది ఎంత భయంకరంగా ఉండిద్దో మాకు తెలుస్తుంది. ఎన్నో వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించారు. ఇదిగో వీళ్ళు నా మనసు నొచ్చుకునేలా వీళ్ళు ప్రవర్తించారు, ఇదిగో వీళ్ళకి ఈ శిక్ష వీళ్ళు తెచ్చుకున్నారు అని ఎంతో మందిని మీరు బైబిల్లో మాకు చూపించారు. అప్పటికి కూడా మేం చేసిన తప్పు మేము తెలుసుకోకుండా, మా ప్రవర్తన మార్చుకోకుండా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి ప్రభా. మీ కోపం, మీ శాపం మా మీదకి రానివద్దు తండ్రి. ఆ శిక్ష మేం చేసిన తప్పుకే మేము శిక్ష అనుభవించాం. మీ మనసు నొచ్చుకుంటే మా చుట్టూ మీరు వేసిన కంచె
తీసివేసిన వాళ్ళం అవుతాం, మేమే తీసేస్తున్నాం నా తండ్రి. అలాంటి పరిస్థితి మాకు రానివద్దు ప్రభా. మరి ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కరి పనుల్లో మీరే తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి మీరే భద్రతగా ఉండి నా ప్రభా క్షేమంగా తీసుకెళ్ళి అంతే క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చుండి ప్రభా. మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. ప్రయాసపడి భారము మోస్తున్నాం, మీ దగ్గరికి రమ్మంటున్నారు. మీరు మాకు రెస్ట్ ఇస్తామంటున్నారు. ఆ రెస్ట్ మాకు కావాలి ప్రభా. దేనికోసం పరిగెడుతున్నామో తెలియట్లా, ఎందుకోసం ఇంత ప్రెషర్గా ఫీల్ అవుతున్నామో తెలియట్లా, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నామో తెలియట్లా. ఏది ఎంత చేసినా అదంతా ఇక్కడ విడిచిపెట్టి వెళ్లాల్సిందేగా తండ్రి. అది గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా. మీ వైపు చూసి మేం చేసే ప్రతి పని మీ హస్తాల్లో పెట్టి మేము ప్రశాంతంగా రిలాక్స్ అయ్యే మనసు కృప మాకు అనుగ్రహించండి తండ్రి. మీ చేతిలో మీకు అప్పగించి ప్రతిదీ కూడా మీ మీద వేసి మేము ప్రశాంతంగా ఉండాలనైతే మీరు కోరుకుంటున్నారు. అది కూడా మా వల్ల కావట్లేదు ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి. మీ మీద ఎలా ఆధారపడాలో, మీకు ఎలా అప్పగించాలో మాకు నేర్పించండి ప్రభా. మీరు నేర్పిస్తేనే మేము నేర్చుకోగలం తండ్రి. మరి ఎవరెవరికి ఎటువంటి ప్రెషర్లు ఉన్నాయో అవన్నీ తీసివేసి ఒక సమస్య మీ దగ్గర పెట్టిన తర్వాత ఇక ఆ సమస్య అనేది వాటి గురించి మాకు ఇక ఆలోచన రాకుండా చేయండి నా ప్రభా. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది తండ్రి. ఎవరైనా మా వల్ల నా తండ్రి బాధపడకుండా, ఎవరు కూడా మా వల్ల ఇబ్బంది పడకుండా, మా ప్రవర్తన వల్ల వాళ్ళ హృదయం నొచ్చుకోకుండా ఉండేలా మీ కృప అనుగ్రహించి, మీకు లోబడి మా ప్రవర్తన మీకు నచ్చేలా ఉండేలా మీ కృప అనుగ్రహించమని. ఒకవేళ మీకు నచ్చేలా మేము లేకపోతే మా ప్రవర్తన, మా పద్ధతి మార్చి తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు జీవితం మీరిస్తేనే మాకు కొంచెం తండ్రి. తగ్గింపేగా తండ్రి మీరు కోరుకుంటుంది. తగ్గింపు జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం బ్రహ్మ. మరి ఎవరెవరైతే లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో, ఎవరెవరైతే హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో, ఎవరెవరైతే బీపీ షుగర్లతో బాధపడుతున్నారో, ఎవరెవరైతే నా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నవారు, ఎవరెవరైతే మరి పని లేదని, ఇంట్లో వాళ్ళకి ఏ పని లేదని, పని దొరకట్లేదని ఇబ్బంది పడుతున్నారు, వారి ఆర్థిక స్థితి, వారి పరిస్థితిని, వారి ఆరోగ్య పరిస్థితిని మీరు ఒక్కసారి చూసినా ప్రభా. ఈ ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాం. నేనేదో గొప్పదాన్నను, నేనేదో భక్తి గలదాన్నను కాదు తండ్రి. బిడ్డల వాళ్ళకన్నా నేను గొప్పదాన్ని కాదు. ఆయన అంతమందితో నన్ను కూడా మీరు కలిపారు. అది తండ్రి మీరు మీ గొప్పతనం. ఎటువంటి అర్హత లేని నన్ను ఇంతమంది భక్తులతో, మీ బిడ్డలతో నన్ను కూడా కలిపారు. నేనే పాటిదాన్ని ప్రభా. మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని అంత గొప్ప ధన్యత నాకు ఇవ్వడానికి నేనెంత, నా బ్రతికెంత. ఒక్కసారి నా తండ్రి వారి కుటుంబాల్లో మీరు చూసి, వారి గమనించి నా తండ్రి వారికి ఉన్న హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని యేసు నామంలో స్వస్థపరచమని అడుగుచున్న మీ హస్తం వారి మీద ఉంచండి. మీ హస్తం వారి మీద ఉంటే ఇక ఎంత భయంకరమైన జబ్బైనా కూడా నయమైపోయింది ప్రభా. మరణించిన వారిని బ్రతికించిన శక్తి గల దేవా, మరణం దాకా వెళ్ళిన వాళ్ళని బయటకు తీసుకొచ్చిన దేవా క్షేమంగా. అలాగే ప్రభా, మరి ఎటువంటి అనారోగ్య ప్రాబ్లమ్స్తో, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరి మీద మీ హస్తాలు ఉంచండి. మేమైతే ఏం చేయలేం ప్రభా. మీకు చెప్పడం తప్ప మేము ఏమీ చేయలేం. మీకు చెప్పే అర్హత కూడా మాకు లేదు తండ్రి. మేమేదో గొప్ప వాళ్ళమని కాదు, ఏదో మీ జాలి మీ దయ మా మీద ఉండబట్టి, మీ కరుణ మా మీద ఉండబట్టి మేము మీతో మాట్లాడగలుగుతున్నాం. కానీ లేకపోతే మేమెంత, మా బ్రతుకెంత నా తండ్రి. ఒక్కసారి మరి ఎవరెవరైతే స్వస్థత కోరుకుంటున్నారో, ఎవరెవరైతే హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వారి మీద మీ చేతులుంచి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. మీ కృప, మీ పవర్, మీ శక్తి వాళ్ళకు తెలిసేలా ఈ అద్భుత కార్యాన్ని వాళ్ళ జీవితంలో జరిగించమని, మీకు సాక్షులుగా తిరిగి వాళ్ళు సాక్షులుగా మీకు సాక్షులుగా నిలబడాలి. అమ్మా, మనుషుల మీద నేను ఆధారపడలేదు, ఏ డాక్టరు నన్ను స్వస్థపరచలేదు, కానీ నా దేవుడే నన్ను స్వస్థపరిచాడు. నేను చేసిన ప్రార్థనకి నా మీద జాలిపడి నా తండ్రి నన్ను స్వస్థపరిచాడు అని ప్రతి ఒక్కరూ సంతోషంగా, మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా మీకు థ్యాంక్స్ చెప్పేలా మీ కృప అనుగ్రహించండి. మీ అద్భుత కార్యాన్ని ప్రభా మా కుటుంబాల్లో జరిగించండి. వర్క్ ప్రెజర్ తీసేయండి నా ప్రభా.
ఇంకా ఎవరెవరు ఏ ప్రాబ్లమ్స్ తో నా తండ్రి మరి ప్రార్థన వినపాలు పెట్టారు, ప్రతి ఒక్కరు జాబ్ కోసం చూసే వాళ్ళకి జాబులు నా తండ్రి మీరే నా తండ్రి ఈ రోజులోనే 2 రోజుల్లోనే వారి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయబోతున్నందుకు చేస్తున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవాలి, మీతో మాట్లాడాలి, నా తండ్రితో నేను మాట్లాడాలి అని ఆశపడుతున్నారు. మెలకువ రావట్లేదని ప్రభు వెనకడుగు వేస్తున్నారు. ఒక్కసారి వారి ఆశను మీరు గమనించి మీ దృష్టిలో వారు ఉన్నారు కాబట్టి అమ్మా ఇదిగో 3 గంటలకు లే నాతో మాట్లాడు అనే వార్త వారికి పంపించారు. మరి ఎంతో ఆశగా నా తండ్రి మీతో మాట్లాడాలని ఎవరెవరైతే కోరుకుంటున్నారో వారి దగ్గరికి మీరు వెళ్ళి 3 గంటలకి తెల్లవారుజాము మీరు తట్టి నన్ను ఎన్నోసార్లు తట్టి లేపారు. నేనేదో గొప్పదాన్ని కాదు, మీ బిడ్డలంత భక్తి గలదాన్ని కాదు తండ్రి, అయినా సరే నన్ను కూడా మీరు తట్టి లేపారు. అది నా తండ్రి మీ గొప్పతనం. అలాగే మీ బిడ్డలు కూడా తట్టి ఆ టైంకి నా తండ్రి మీ ప్రార్థనలో కూర్చోబెట్టి వారి సమస్య మీరు వినే స్వస్థత అద్భుత కార్యాలు మీరే చేయబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక సమస్య మీ దగ్గర పెట్టిన తర్వాత ఆ సమస్య గురించి మర్చిపోయేలా మా మైండ్ మీరే నా తండ్రి మార్చమని, మా మైండ్ సెట్ మీరే మాకు సెట్ చేయండి నా తండ్రి. ఇక ఆ సమస్య గురించి మేము మర్చిపోవాలి, మరలా ఆలోచించి బీపీలు షుగర్లు పెంచుకోవద్దని మీరు చెప్తున్నారు. అలాంటి ధైర్యాన్ని, నిబ్బరంగల మనసుని, విశ్వాసాన్ని, గట్టి నమ్మకాన్ని ప్రభువా మీరు మాకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.